ఈ వీడియోలో మనం పేమెంట్ సెటిల్మెంట్ అగెనెస్ట్ బిల్ బ్యాలెన్స్ అంటే పేమెంట్ సెటిల్మెంట్ ఎలా చేయాలి బిల్ బ్యాలెన్సెస్ మీద అనేది చూస్తాం. అంటే జనరల్గా ఇది సన్రీ డెబిటర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు. అంటే మన కంపెనీ వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసినా ఏదన్నా బ్యాలెన్స్ వాళ్ళకి పే చేయాల్సి ఉన్నా, లేదంటే మనకి కస్టమర్స్ ఏమన్నా పే చేయాల్సి ఉన్నా సరే ఆ బ్యాలెన్స్ని ఫైనల్గా రౌండ్ అప్ చేసి, అంటే ఏదో డిస్కౌంట్ ఇట్లాంటివి ఇచ్చి రౌండ్ అప్ చేసి పేమెంట్ చేయడం ఇక్కడ పేమెంట్ సెటిల్మెంట్గా చెప్పడం జరుగుతుంది. అంటే బిల్ ఒకటి ఉంటుంది, మనం పే చేసేది కాస్త తక్కువ ఉంటుంది. ఓకే, దానికి మనం ఏ విధంగా టాలీలో చేయొచ్చు, అది ప్రీ అలొకేషన్ ఆఫ్ బిల్స్ ఇన్ టాలీ ఈఆర్పి ఈ ఆప్షన్ ద్వారా మనం ఈజీగా ఆ యొక్క బిల్ బ్యాలెన్సెస్ని సెటిల్ చేయొచ్చు అనమాట. మామూలుగా చూసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెటిల్ బిల్, ఇక్కడ బిల్ నంబర్ 450, 451 ఈ రెండు రామ్ అనే అతనికి సెటిల్ చేస్తున్నాం బై చెక్ నెంబర్ ఇచ్చాం, డ్రా ఆన్ యూటీఐ బ్యాంక్. ఓకే, ఆఫ్టర్ 10% క్యాష్ డిస్కౌంట్. మరి 10% ఇక్కడ ఆ బిల్స్ మీద క్యాష్ డిస్కౌంట్ సెటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అకౌంట్స్ ఇన్ఫో ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్, అట్లానే పేమెంట్ ఇది రామ్ లిమిటెడ్. మరి ఇప్పుడు రామ్ లిమిటెడ్కి ఇక్కడ రెండు బిల్స్ మీద పేమెంట్ చేయమంటుంది. మరి బిల్స్ ఏంటి అని చూడాలి అంటే మనం జనరల్గా అయితే బ్యాక్ వెళ్ళి క్విట్ చేసి మనం ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్ బుక్స్, అట్లనే లెడ్జర్స్ రామ్ లిమిటెడ్. మరి ఇక్కడ చూసినట్లయితే బిల్ వైజ్ ఇప్పుడు మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఆ యొక్క బిల్స్కి ఏమి మనం ఎంత అమౌంట్ పే చేయాలి అనేది. సో మనకి ఇచ్చిన బిల్స్ ఏంటి, అక్కడ 450, 451 అంటే 55,000 ఉంది. మరి ఇవంతా చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ యొక్క పేమెంట్ అనేది చేయడం చాలా లేట్ అవుతుంది, రిస్కీ ప్లస్ క్లారిటీ కూడా ఉండదు. కాబట్టి మీరేం చేస్తారంటే అకౌంటింగ్ వోచర్స్, ఇక్కడ మనం ఫీచర్స్లో ఎస్కేప్ F12 కాన్ఫిగరేషన్స్లో మీరు చూడండి, ఇక్కడ ఆప్షన్ and show bill wise details here ni yes F12 ప్రెస్ చేస్తే కంటిన్యూషన్ పేమెంట్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్
ప్రీ అలొకేట్ బిల్స్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ జర్నల్ వోచర్. ఎస్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో F12 ఫర్ మోర్ ఆప్షన్స్ అన్నప్పుడు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో F12, సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇప్పుడు మనం ఆ యొక్క రామ్ లిమిటెడ్కి పేమెంట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఆ బిల్స్ యొక్క రెఫరెన్స్లు ఇక్కడ అడుగుతుంది. ఇదనమాట, మనం అక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆప్షన్ ఎస్ ఇచ్చేసాం కాబట్టి. ఇక్కడ అగెనెస్ట్ రెఫరెన్స్ బిల్ నెంబర్ ఏంటి 450. ఓకే, అండ్ రెండో బిల్ కూడా ఉంది అగెనెస్ట్ రెఫరెన్స్ 451. ఓకే, రెండు కలిపి మనకి 55,000 ఉన్నాయి. ఎండ్ ఆఫ్ లిస్ట్. ఇంకా మూడో బిల్ లేదు, ఆ రెండే మనకి పే చేయాలి. మరి ఇక్కడ పేమెంట్ ఎలా చేస్తున్నాం? యూటీఐ బ్యాంక్ ద్వారా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ పేమెంట్ ఎంత చేస్తున్నాం? మనం ఇక్కడ డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇవ్వమని చెప్తుంది. అంటే ఇక్కడ 10% డిస్కౌంట్ అంటే 55,000లో మనకి 5,500 పోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? 49,500 పే చేస్తున్నాం డిస్కౌంట్ పోను. ఓకే, చెక్కు. నెక్స్ట్ చెక్ నంబర్ 357911 357911. ఓకే, డేటు సమ్ డేట్ 27th April. ఓకే, మరి ఇక్కడ ఈ యొక్క 10% ఇంకా మనకి మిగిలింది. దాన్ని మనం ఏం చేయాలంటే ఆల్రెడీ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది లెడ్జర్ ప్రీవియస్గా మనం క్రియేట్ చేస్తున్నాం ఇట్లా పేమెంట్ సెటిల్మెంట్ కోసమే. ఓకే, దాంట్లోకి మనం సెటిల్ చేస్తాం. ఓకే, నేరేషన్ ఏదన్నా ఉంటే ఇచ్చుకోండి, ఫైనల్గా ఎస్ అనండి. సో ఈ విధంగా మీకు ఆ యొక్క F12లో ఉండే ఆప్షన్ ద్వారా మళ్ళీ F12లోకి వెళ్ళి F12 మళ్ళీ F12 ఈ ప్రీ అలొకేట్ బిల్స్ ఫర్ పేమెంట్ సెటిల్మెంట్ రిసిప్ట్ జర్నల్. ఓకే, దీన్ని ఎస్ చేస్తే మీకు సింప్లిఫై అవుతుంది అన్నమాట పేమెంట్ సెటిల్మెంట్ అనేది. ఓకే,